హలో గైస్, ఐపీఎల్ 2025లో ఆర్సీబీ తన తొలి విజయాన్ని అయితే నమోదు చేసింది. ఇకపోతే కేకేఆర్ చేసిన 174 పరుగుల భారీ స్కోర్ని అయితే ఆర్సీబీ ఇంకా 3.4 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అయితే చేర్చేసింది. ఇకపోతే ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అయితే వేరు వ్యవహారం చేశారని చెప్పుకోవచ్చు. కేవలం 36 బంతుల్లోనే 3 4లు అలాగే 4 సిక్సర్లతో 59 పరుగుల భారీ స్కోర్ చేశారు. సో విరాట్ కోహ్లీకి టీ20లో అంత మంచి స్ట్రైక్ రేట్ లేదంటూ ట్రోల్స్ చేసిన వారికి విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్తో సమాధానం చెప్పాడు. ఆల్మోస్ట్ 164 స్ట్రైక్ రేట్తో ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ బేర వ్యవహారం చేశారు. ఇకపోతే విరాట్ కోహ్లీకి జోడీగా ఫిలిప్ సాల్ట్ కూడా కేవలం 31 బంతుల్లోనే 2 సిక్సర్లు అలాగే 9 ఫోర్లతో ఇకపోతే 180.65 స్ట్రైక్ రేట్తో 56 పరుగులు అయితే చేశాడు. సో ఈ వీడియోలో మనం కేకేఆర్ అలాగే ఆర్సీబీ మ్యాచ్ యొక్క కంప్లీట్ హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు కేకేఆర్ ఎక్కడి నుంచి ఓడిపోయింది, అసలు కేకేఆర్ ఓటమికి కారణం ఏంటి, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అంతేకాకుండా ఆర్సీబీ యొక్క స్ట్రెంత్ ఎలా ఉందో కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఇకపోతే నేను ఆల్రెడీ ప్రివ్యూలో చెప్పాను, కేకేఆర్ అలాగే ఆర్సీబీ మ్యాచ్ యొక్క ప్రివ్యూలో ఆర్సీబీ 100% గెలుస్తుందని నేను ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేస్తాను. ఇకపోతే నెక్స్ట్ మ్యాచ్ ఏది గెలుస్తుందో తెలుసుకోవాలనుకుంటే మాత్రం నేను ప్రతిరోజు మార్నింగ్ 6 to 8 మధ్యలో ఒక వీడియో పెడతా. తప్పకుండా వీడియో చూడండి. నెక్స్ట్ మ్యాచ్ ఏది గెలుస్తుందో మీకు అయితే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అయితే ఈ వీడియోకి నేను ఒక 200 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. సో 200 లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేసి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మనందరికీ తెలుసు ఈ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ జరిగింది. సో ఈ పిచ్ అయితే ఆల్మోస్ట్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ పిచ్లో ఎవరైతే సెకండ్ బ్యాటింగ్ చేస్తారో వాళ్ళకి విన్నింగ్ ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే ఫస్ట్ మనం కేకేఆర్ యొక్క బ్యాటింగ్ ఎలా చేస్తారో మాట్లాడుకుందాం. కేకేఆర్లో ఫస్ట్ డీకాక్ అంతగా రాణించలేదు. ఇకపోతే సునీల్ నారాయణ కూడా ఫస్ట్లో కొద్దిగా తడబడినా సరే ఆల్మోస్ట్ తనైతే పుంజుకున్నాడని చెప్పుకోవచ్చు. సో తర్వాత వచ్చిన కెప్టెన్ అజింక్య రహానే కేవలం 31 బంతుల్లోనే 4 సిక్సర్లు అలాగే 6 ఫోర్లతో మొత్తం 180 స్ట్రైక్ రేట్తో 56 పరుగులు అయితే చేశారు భయ్య. సో కేకేఆర్ తరఫున కెప్టెన్ అజింక్య రహానే అయితే ఎక్కువ స్కోర్ చేశారు. ఇకపోతే తర్వాత వచ్చిన వెంకటేష్ అయ్యర్ పెద్దగా ఆకట్టుకోలేదు. ఇకపోతే రఘువంశ్ అయితే 22 బంతులు 30 స్కోర్ చేయగా రింకు సింగ్ అయితే 10 బంతులు 12 చేశారు. ఇకపోతే యాండ్రూ రసెల్ కూడా ఈ మ్యాచ్లో పెద్దగా స్కోర్ అయితే చేయలేకపోయారు. ఇకపోతే రమణ్దీప్ సింగ్ అయితే 9 బంతులు 6 రన్లు కొట్టగా హర్షిత్ రాణా 6 బాల్ 5 స్కోర్ చేశారు. సో ఈ మ్యాచ్లో కేకేఆర్ బ్యాటర్స్ ఎవరు పెద్దగా రాణించలేదు. ఇకపోతే ఆర్సీబీ బౌలింగ్ అటాక్ చూసుకుంటే కృణాల్ పాండ్యా 4 ఓవర్లో కేవలం 29 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకోగా హెజిల్వుడ్ అయితే 4 ఓవర్లో 22 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నారు. ఇకపోతే యశ్ దయాల్ కూడా 1 వికెట్ తీసుకోగా ఇకపోతే సుయజ్ శర్మ 4 ఓవర్లు వేసి 47 రన్లు ఇచ్చి 1 వికెట్ తీసుకున్నారు. ఇక ఆర్సీబీ బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే ఫిలిప్ సాల్ట్ కేవలం 31 బంతుల్లోనే 180 స్ట్రైక్ రేట్తో 56 పరుగులు చేయగా విరాట్ కోహ్లీ 36 బంతుల్లో 59 పరుగులు చేశారు. ఇకపోతే తర్వాత వచ్చిన దేవదత్ పడిక్కల్ 10 బంతుల్లో 10 రన్లు చేయగా ఇకపోతే కెప్టెన్ రజిత పటిదార్ మాత్రం ఈ మ్యాచ్లో 212 స్ట్రైక్ రేట్తో 1 6 అలాగే 5 ఫోర్లతో 34 పరుగులు భారీ స్కోర్ చేశాడు. ఇకపోతే లియామ్ లివింగ్స్టోన్ కేవలం 5 బంతుల్లోనే 1 4 అలాగే 2 సిక్సర్లతో 300 స్ట్రైక్ రేట్తో 56 పరుగులు చేశారు. సో ఈ మ్యాచ్లో మాత్రం కేకేఆర్ బ్యాటింగ్ అలాగే బౌలింగ్ కంప్లీట్గా డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు. సో ఎలా చూసినా సరే ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. సో ఫ్రెండ్స్, వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.